తులారాశి వారికి 19, 20, 21 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా మీకు కోట్ల డబ్బు, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక అద్భుతమైన శుభవార్తలు అయితే రాబోతున్నాయి. కాబట్టి ఏంటంటేనండి వీడియోని పూర్తిగా చూడండి. ముఖ్యంగా తులారాశి వారి గురించి మనం చెప్పాలంటే గనక తులారాశి వారండి చాలా అదృష్టవంతులని చెప్పొచ్చు. వీరికి కష్టాలు పోయి సుఖాలను అనుభవించే రోజులు రాబోతున్నాయి. అలానే కాకుండా ఏంటంటే గనక వీరు కష్టపడ్డదంతా కూడా అండి ఏంటంటే గనక ఇప్పుడు సుఖాలను అనుభవించే రోజులుగా పరిగణించబడుతుందని చెప్పొచ్చు. పెద్ద శుభవార్తలు వింటారు. అలానే కాకుండా ఈ 3 రోజులు కూడా అండి మీకు దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది. అలానే ఏంటంటే గనక కొన్ని ప్రమాదాల నుంచి మిమ్మల్ని ఏంటంటే గనక ఆ దేవుడే కాపాడతాడనమాట. మీకేంటంటే గనక ఇబ్బందికరంగా లేకుండా అనుకూలత ఎక్కువగా ఉండే రోజులు అని చెప్పొచ్చు. అలానే మీకేంటంటే మీ చుట్టూ ఎవరు లేనప్పుడు ఈ వీడియో చూడండి. అసలు ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం అనమాట. ఇక తులారాశి వారిలో ఉండే మంచి గుణాలండి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. తులారాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. అందరితో ఏంటంటే గనక మంచి పేరును తెచ్చుకుంటారు. అందరికీ హెల్ప్ చేసే నేచర్ అనేది ఉంటుంది. గొప్పగా బ్రతకాలనుకుంటూ ఉంటారు. వీరి కళ్ళల్లో ఏంటంటే గనక తెలియని ఒక శక్తి దాగి ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఎదుర్కొనే సత్తా వీరిలో ఉంటుందని చెప్పొచ్చు. కష్టానికి భయపడే రకం అయితే ఈ తులారాశి వారు కారు. అలానే కాకుండా కష్టపడుతూనే పైకి రావాలి, నా కాళ్ళ మీద నేను నించోవాలి, ఏ పని చేసినా అందులో విజయం నాకు కలగాలి అని కోరుకునేవారండి. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని అనుకునేవారు ఈ తులారాశి వారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు. వీరికి కుటుంబం, బరువు, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం చాలా కష్టపడుతూ ఉంటారు. అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుందన్నమాట. ఎంత కష్టపడతారో అంత సుఖాలను వీరు ఖచ్చితంగా అనుభవిస్తారండి. తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ 3 రోజులు కూడా శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది. ఆటంకాలు, అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. పట్టిందల్లా బంగారం కాబోతుంది. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి. కుటుంబంలో ఉన్న వారందరూ కూడా మీకు అనుకూలంగా ఉంటారని చెప్పొచ్చు. మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. ఇంట్లో సంపదలు బాగా పెరుగుతాయన్నమాట. కష్టాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది. మంచి శుభవార్తలు వింటారు. తులారాశి వారికి ఏంటంటే గనక జాలిగుణం ఎక్కువగా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరికి ఏంటంటే కనుక హెల్ప్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక వీళ్ళ నుంచి హెల్ప్ తీసుకుంటారు. చాలా అందంగా ఉంటారు. చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందరితో ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు. అందరినీ ఏంటంటే కనుక చక్కగా పలకరిస్తూ ఉంటారు. అండ్ అలానే ఏంటంటే కనుక అబద్ధాలు అస్సలు కూడా మాట్లాడరండి. వీరు అంటే ఎక్కువగా ఏంటంటే కనుక మోసం చేసే రకం కాదు. కాకపోతే కొంతమంది ఉంటారండి తులారాశి నుంచి ఏంటంటే కనుక అవసరం కోసం మాట్లాడేవారు, అవసరం కోసం చుట్టూదా తిరిగేవారు, అవసరం అన్నంతసేపు కూడా తీయగా మాట్లాడటం, అవసరం తీరిన తర్వాత ఏంటంటే కనుక వీరిని మోసం చేయటం. వీరు కష్టాల్లో ఉంటే ఆదుకునేవారు ఉండరు. వీరు బాధల్లో ఉంటే వీరి జీవితం ఎలా ఉందని అడిగేవారు ఉండరు. అలానే కాకుండా ఏంటంటే కనుక వీరు ఇబ్బందుల్లో ఉంటే ఎవరు రారనమాట. అయినప్పుడు కూడా తులారాశి వారు ఎక్కడ కూడా అండి అధైర్యపడనమాట. ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే భగవంతుడు నా తోడున్నాడు కదా, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు అన్నట్టుగా తట్టుకొని ముందుకు వెళతారు. ఎంతో అదృష్టం అనేది వీరికి పట్టబోతుందండి. కష్టాలు, బాధలన్నీ తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. అప్పుల బాధల నుంచి మీకు విముక్తి కలుగుతుంది. చేసే ప్రతి పనిలో కూడా అండి మంచి లాభాలు వస్తాయన్నమాట. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. జీవితంలో కొన్ని మార్పులు చూస్తారు. అలానే ఏంటంటే కనుక మీకు ఆశ్చర్యకరమైన ఫలితాలు కూడా రాబోతున్నాయి అనమాట. తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, వైశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం కూడా 9 పాదాలు ఈ తులారాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం అనేది లభిస్తుంది. అదృష్టం ఏంటంటే కనుక వరిస్తుంది. ఈ 3 రోజుల కాలం బాగా కలిసి వస్తుంది. వీరి జీవితంలో ఉన్న కొన్ని ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఆగిపోయిన పనులన్నీ కూడా అండి ఖచ్చితంగా పూర్తవుతాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు కళ నెరవేరుతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. అనుకున్న గోల్ని రీచ్ అవుతారు. ఉద్యోగాల పరంగా ఏంటంటే కనుక చాలా చక్కగా ఉండబోతుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. జీతాల మీద ఏంటంటే కనుక చర్చించే అవకాశం అయితే ఉంటుంది. జీతాలు పెరుగుదల కూడా ఉంటుంది. అలానే ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగం త్వరలోనే లభించబోతుందని చెప్పొచ్చు. తులారాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏది చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టారనమాట. వీరి నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారండి. వీరికి ఏ సమస్య వచ్చినా వీరు ఏంటంటే కనుక ఖచ్చితంగా అంటే నమ్మిన వారికి ఏ సమస్య వచ్చినా తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఈ 3 రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది. ఆ దేవుడు ఎవరంటే సాక్షాత్తు ఆ పరమశివుడు. ఈ 3 రోజులు కూడా ఏంటంటే కనుక మీకు ఆ పరమశివుడి యొక్క ఆశీస్సులు కలగబోతున్నాయి. పరమశివుడి దయ వల్ల ఏంటంటే కనుక మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. అష్టైశ్వర్యాలు మీకు ఏంటంటే కనుక దక్కబోతున్నాయి. అదృష్టం మీ వెంటే ఉంటుంది. అద్భుతమైన రిజల్ట్ని అయితే మీరు చూడబోతున్నారని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి ఫలితాలను మీరు
మీరు పొందుతారు. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే ఏంటంటే కనుకనండి మీకు అద్భుతం జరుగుతుందన్నమాట. అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మీకున్న అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అశాంతి దూరం అయిపోతుంది. ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది. ఆరోగ్యాలతో మీరు ఏంటంటే కనుక చక్కగా జీవిస్తారు. అనుకున్న పనులు ఏంటంటే కనుక పూర్తవుతాయి. కాబట్టి ఊహించని ధనలాభం ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ఈ 3 రోజులు ఏంటంటే కనుక శివానుగ్రహం ఎక్కువగా మీ మీద ఉంటుందన్నమాట. దీనివల్ల మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరండి. ఎంత పెద్ద సమస్య వచ్చినా ఖచ్చితంగా దాని నుంచి మీరు బయటపడే అంత ధైర్యం అనేది మీకు ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పరమశివుడే మీ వెంట ఉన్నాడు. కాబట్టి మీకు ఏదైనా కష్టం వస్తే మనసులో ఏంటంటే కనుక ఓం నమః శివాయ అనుకోండి సరిపోతుంది. జీవితంలో ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలండి. దాని గురించి ఏంటంటే కనుక ఎక్కువగా ఆలోచించడం, ఎక్కువగా అంటే టెన్షన్ పడటం ఇలాంటివి చేయకండి. కన్యా రాశి వారికి ఏంటంటే కనుక ఎక్కువగా టెన్షన్ అనేది ఉంటుందన్నమాట. అంటే చాలా టెన్షన్ పడిపోతారు. అంటే అది బయటికి కనిపించదు, కానీ వీరిలోనే వీరు ఏంటంటే దాచుకుంటారని చెప్పొచ్చు. అలానే కాకుండా వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే అప్పుడే బాధపడతారండి. కానీ వీరికి ఏంటంటే కనుక న్యాయకత్వం లక్షణాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అందరికంటే గొప్పగా బ్రతకాలనుకుంటారు. తులారాశి వారికి 3 రోజులు ఎంతో అదృష్టం వరించబోతుంది. అపార ధన ప్రాప్తి కలగబోతుంది. జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుందండి, నిలకడగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా ఏంటంటే కనుక మెరుగుపడుతుంది. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా ఏంటంటే కనుక మీ జీవితం ఉండబోతుంది అని మనం చెప్పొచ్చు. ఇప్పటి నుంచి మీ రోజులు అంటే మారబోతున్నాయి. తులారాశి వారికి ఏంటంటే కనుక మంచి సమయం అని చెప్పొచ్చు. తులారాశి వారికి పెళ్ళి అంటే చేసుకునేవారు చాలా అదృష్టవంతులండి. తులారాశి వారిని ఎవరైతే వివాహం చేసుకుంటారో అలాంటి వాళ్ళ బంధం అంటే చక్కగా బలపడుతుంది. వారు ఏంటంటే కనుక భార్యను కావచ్చు, భర్తను కావచ్చు చక్కగా అర్థం చేసుకుంటారు. సంతోషంగా జీవితాన్ని ఏంటంటే కనుక గడుపుతూ ఉంటారని చెప్పొచ్చు. అలానే కాకుండా ఈ 3 రోజులు కూడా అండి గుర్తుపెట్టుకోండి, కొంచెం ప్రయాణాలు అంటే పడాల్సిన సమయం అనమాట. ప్రయాణాలు చేయొచ్చు. ఆ ప్రయాణాలలో ఏంటంటే కనుక చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం చూసుకోండి, కొంచెం జాగ్రత్త వహించండి. అలానే బయటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక ఇష్టదైవాన్ని తలుచుకుంటూ వెళ్ళండి. ముఖ్యంగా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పఠించుకుంటూ వెళ్ళండి. ఇంకా మీకు దానివల్ల నష్టం అయితే జరగదు. మంచి లాభాన్ని పొందుతారు. ప్రయాణాలు చేసేటప్పుడు హెల్మెట్ లేకుండా ప్రయాణం అయితే చేయకండి. కొంచెం జాగ్రత్త వహించండి. భార్యాభర్తల పరంగా బాగుంటుంది. అదృష్టంగా ఉండబోతుంది. ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది. విద్య, ఉద్యోగం, వృత్తి, వ్యాపారం అంతా కూడా అండి అన్ని రంగాల వారికి బాగుంటుంది. పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉంటాయి. కోర్టు కేసుల పరంగా మీదే పైచే అవుతుంది. రియల్ ఎస్టేట్ రంగాల వల్ల కూడా బాగుంటుంది. అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఈ 3 రోజులు కూడా హుషారుగా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా మీకు అనుకూలతగా ఉండబోతుంది అనమాట. అనుకూలంగా ఉండే రోజులని చెప్పొచ్చు. ప్రతి పని చేసినా మీకు అందులో సక్సెస్ ఉంటుంది, విజయం కలుగుతుంది, ధనం వస్తుంది. అలానే కాకుండా ఆగిపోయిన సంపాదన పెరుగుతుంది. అన్ని సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. ఈ తులారాశి వారికి ఏంటంటే కనుకనండి ఓపిక చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఏదైనా చేయాలంటే కనుక లోతుగా పరిశీలించి దాని గురించి ఆలోచించి చెయ్యనా వద్దా అని 1-2 సార్లు డిస్కషన్ చేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇతరుల సలహాలు తీసుకోండి. మీ మనసు ఏం చెప్తుందో అది చెయ్యండి. మీ మనసు ఎప్పుడు కూడా కరెక్ట్గా చెప్తుంది. మీ మనసు ఎప్పుడు కూడా తప్పు చెప్పదు. కాబట్టి మీరేంటంటే కనుక మీ మనసు చెప్పింది మీరు వినండి. అలానే ఏంటంటే కనుక ఫ్యామిలీ సపోర్ట్ అధికంగా ఉంటుందండి. ఫ్యామిలీ సపోర్ట్ అధికంగా ఉంటుంది కాబట్టి ఇంకా మీకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా అలానే కాకుండా డబ్బు పరంగా అండి ఇంతవరకు కూడా మీరు నష్టపోయిన సంపాదన అంతా కూడా తిరిగి పొందబోతున్నారు. డబ్బు మాత్రం విపరీతంగా రాబోతుంది. ధన వర్షం కురవబోతుంది. ధన ద్వారాలు తెచ్చుకోబోతున్నాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక డబ్బు అంటే వస్తువు రూపంలో రావచ్చు, లేదంటే కనుక ఏదైనా ఫ్లాట్ కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు. ఇలా ఏంటంటే కనుక డబ్బు వస్తుంది. అడిగిన వారు కూడా ఖచ్చితంగా లేదు కాదనకుండా డబ్బిస్తారు. భార్యాభర్తల పరంగా బాగుంటుందండి. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. అలానే కాకుండా విభేదాలు తొలగిపోతాయి. చీ కొట్టిన వ్యక్తులు మీ దగ్గరకు వస్తారు. అంటే మీతో మళ్ళీ పరిచయాలు ఏర్పరచుకుంటారు. మీకేంటంటే కనుక ఆర్థిక పరిస్థితి మెరుగుపడబోతుంది. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి. తులారాశి వారిని అంటే పెళ్లి చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు. వీరి జీవితంలో డబ్బుకు లోటు ఉండదండి. భార్యాభర్తల బంధం బలపడబోతుంది. సంతోషమైన జీవితం అనేది ఉంటుంది. తులారాశి వారు ఈ 3 రోజుల్లో అంటే చాలా కూడా అండి కొత్త కొత్త విషయాల గురించి తెలుసుకుంటారు. ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మీరు ఏంటంటే కనుకనండి తెలుసుకోగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే లైఫ్లో ఎలా ఎదగాలి, ఎలా బ్రతకాలి అనేది ఇంకా నేర్చుకోగలుగుతారు. కొత్త కొత్త విషయాలు అనేవి మీకు ఖచ్చితంగా తెలుస్తాయని చెప్పొచ్చు. జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు ఖచ్చితంగా జరుగుతాయి. ప్రయాణాల వల్ల మంచి జరుగుతుంది. అంటే షూరిటీ సంతకాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. సంతకం పెట్టకండి ఎవరు అడిగినా కానీ. దానివల్ల ఇబ్బందికరంగా ఉంటుంది. అలానే కాకుండా మధ్యవర్తిత్వం మీకు పనికి రాదు. అది కూడా మీరు చేయకండి. అలా ఏంటంటే కనుక మీరు ఎక్కువగా అండి చులకనగా అంటే చాలా వరకు కూడా మిమ్మల్ని చాలామంది చులకనగా చూస్తారు. వాళ్ళని ఏంటంటే కనుక సవాలుగా తీసుకొని మీరే వాళ్ళని చులకనగా చూసే స్థాయికి ఎదగండి. అలానే కాకుండా ఏంటంటే చెప్పుడు మాటలు అసలు వినకండి. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాదు, మీ కళ్ళతో చూసింది మాత్రం మీరు నమ్మండి. ఇక ఏంటంటే కనుక ప్రయాణాలలో కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పాం కదా, హెల్మెట్ లేని ప్రయాణం, సీట్ బెల్ట్ లేని ప్రయాణం అయితే చేయకండి. ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం బాధ అంటే పడాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. గాయపడతారనమాట. కాబట్టి
జాగ్రత్త పడండి. ఇక ఆ తర్వాత ఏంటంటే గనక ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ 3 రోజులు కూడా కాలం బాగా కలిసొస్తుంది. ముఖ్యంగా శుభవార్తలు అన్నాం కదా! మీరు వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నట్టయితే ఖచ్చితంగా అంటే అనుకూలిస్తుందండి. సంబంధాలు కుదరటం కానీ, సంబంధాలు రావటం కానీ, అక్కడ సంబంధం ఉందని తెలుసుకోవటం కానీ ఇలాంటివైతే ఖచ్చితంగా జరుగుతాయని చెప్పొచ్చు. అలానే కాకుండా ఉద్యోగం సెర్చ్‌లో ఉన్నవారు, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారు, ఉద్యోగం రావట్లేదు, ఎంత తిరిగినా కానీ మాకు తగ్గట్టుగా ఉద్యోగం రావట్లేదండి, మాకు దొరకట్లేదండి బాధపడతారు కదా! అలాంటి వాళ్ళకైతే ఈ 3 రోజుల్లో ఉద్యోగ ప్రాప్తి అనేది కలగబోతుంది. అందరికీ కలుగుతుందని చెప్పట్లేదు కానీ కొద్దిపాటి మందికైతే ఖచ్చితంగా ఉద్యోగం అయితే వస్తుందన్నమాట. ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకండి సంతానం కోసం ఎదురు చూసేవారు, అలానే కాకుండా సంతానం కలగటం లేదని బాధపడతారు కదా! అలాంటి వాళ్లకు సంతానం కలిగే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. చిన్న చిన్న కోరికలు తీరుతాయండి. చెప్పాలంటే గనక చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా మనకు, ఏదైనా వస్తువు కొనాలని, వాహనం కొనాలని ఇలాంటివి, అవి కూడా ఇక్కడ తీరే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీకేంటంటే గనక మొత్తంగా ఒక 4 కోరికలు లేదంటే గనక ఒక 3 శుభవార్తలు వచ్చే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి. అలానే ఏంటంటే గనక మీకు మంచి రోజులు కూడా ప్రారంభమవుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే గనక ఈ 3 రోజుల తర్వాత నుంచి కూడా మీకు బాగానే ఉందండి. వాస్తవానికి చెప్పాలంటే గనక కాలం మీ వైపు ఉంది. ఎప్పుడు కూడా మీరు నిజాయితీకి, న్యాయానికి ఏంటంటే గనక ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. నిజాయితీగా ఉండాలి. మనం బ్రతికినన్ని రోజులు నిజాయితీగా బతకాలి అనుకుంటారు ఈ తులారాశి వారు. ఒకరిని అంటే మోసం చేసి, ఒకరిని ఇబ్బంది పెట్టి, ఒకరి సొమ్ముని మనం తీసుకొని మనం బ్రతకటం కాదు. మన సొంతంగా కష్టపడి మనం బ్రతికితే ఆ కిక్కే వేరుంటుంది అన్నట్టుగా ఉంటారనమాట. ఎవరి మీద ఆధారపడరండి నిజంగా చెప్పాలంటే తులారాశి వారు. కాకపోతే వీరికి ఏంటంటే గనక చిన్న వయసులోనే బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి. ఫ్యామిలీని లీడ్ చేస్తూ ఉంటారు. అమ్మ నాన్నకు మంచి పేరును తీసుకొస్తారు. ఎక్కడ కూడా చెడ్డ పేరు అనేది తీసుకురావడం. అలానే కాకుండా ఏంటంటే గనక డబ్బు విషయాల్లో కూడా ప్రతిదీ కూడా వీరే ఏంటంటే కనుక చూసుకుంటూ ఉంటారు. చాలా కష్టపడే తత్వం ఉంటుంది. ఒక పని చేస్తే సరిపోదు, ఇంకొక ఏదైనా సైడ్ పని చేయాలి అన్నట్టుగా పనులలో ఏంటంటే కనుక నీలమైపోతారు. కష్టం అండి, ఎక్కువగా కష్టపడతారు. దానికి తగ్గట్టుగా దైవానుగ్రహం ఉంటుంది, ప్రతిఫలం అనేది లభిస్తుంది. అంతా కూడా వీరికి బాగుంటుంది. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. తులారాశి వారికి అయితే అదృష్టం అంటే పట్టబోతుంది. అదృష్ట ద్వారాలు తెచ్చుకోబోతున్నాయి. ధనలక్ష్మి మీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది. మీకు ఐశ్వర్య వర్షం అనేది కురవబోతుంది. కాబట్టి 3 రోజులు మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ లేరని చెప్పొచ్చు. అలానే కాకుండా ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రహస్థితుల మార్పుల వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి వీలుంటే మీరు ఏంటంటే కనుక చిన్న చిన్న దాన ధర్మాలు, మీకు తోచిన దాన ధర్మాలు చేస్తే ఇంకా మంచిదండి. ఇంకా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. గుడ్డిగా నమ్మి మోసపోకండి. మోసం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అధికంగా ఎవరిని నమ్మకండి. అలా నమ్మితే మీకే ఇబ్బంది తర్వాత.